Hi viewers, this is Vasu again signing in. Welcome to my channel Vaasutechvlogs. And ఈ రోజు వచ్చేటప్పటికే నేను మీతోటి కంప్లీట్లీ అసలు ఎలక్ట్రానిక్ సిమ్ అంటే ఈ సిమ్ అంటే ఏంటి, ఇది మన మొబైల్ ఫోన్స్లో కానీ అలాగే స్మార్ట్ వేరబుల్ డివైజెస్లో కానీ లేదా ట్యాబ్స్లో కానీ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ ద షో. మొదటిగా సిమ్ కార్డ్స్ గురించి చూద్దాం. సిమ్ కార్డ్ గురించి మీ అందరికీ తెలిసిన విషయం, దీని గురించి నేను స్పెషల్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ రేపు ప్రతి ఒక్క మొబైల్ ఫోన్లోనూ మనం సిమ్ కార్డ్ వేసి యూటిలైజ్ చేసుకుంటున్నాం. ఈ సిమ్ కార్డ్లో మనకి రకరకాల సైజెస్లో రావడం అయితే జరుగుతుంది. డిపెండ్స్ అపాన్ మొబైల్ ఫోన్ యొక్క సపోర్టివిటీని బేస్ చేసుకొని కొన్ని మొబైల్ ఫోన్స్ ఏవైతేనో నార్మల్ సిమ్ కార్డ్ సపోర్ట్ చేస్తే, మరికొన్ని మొబైల్ ఫోన్స్ మైక్రో, అలాగే మరికొన్ని మొబైల్ ఫోన్స్ వచ్చేటప్పటికే నానో. ఆల్మోస్ట్ ఆల్ మైక్రో సిమ్ కార్డ్ని మొట్టమొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేసింది యాపిల్ తన ఐఫోన్ 4 ద్వారా. అలాగే ప్రపంచం మొత్తానికి నానో సిమ్ కార్డ్ని పరిచయం చేసింది కూడా యాపిలే తన నెక్స్ట్ జనరేషన్ అయినటువంటి ఐఫోన్ 5 ద్వారా. ఆల్మోస్ట్ ఇవాళ రేపు మనం చూసేటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలోనూ కూడా మనకి నానో సిమ్సే దర్శనమిస్తున్నాయి. సో ఇలాంటి అసలు ఈ సిమ్ కార్డ్ టెక్నాలజీ ఏంటిది, అసలు ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఇంకొంచెం డెప్త్గా వెళ్ళి చూసామన్నట్లయితే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా మనకి 2 రకాల మొబైల్ ఫోన్స్ ఉండడం జరుగుతూ ఉంటుంది, జిఎస్ఎం అలాగే సిడిఎంఏ. సిడిఎంఏ ఇప్పుడు మన ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అయిపోయింది. బేసిక్గా జిఎస్ఎం మొబైల్ ఫోన్స్తో వర్క్ చేసేటువంటి ఫోన్స్ అన్నిటిని అంటే సిమ్ కార్డ్స్ మొత్తాన్ని కూడా మనం సబ్స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్ అంటే సిమ్ అనే పిలుస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే సిడిఎంఏకి సంబంధించినటువంటి సిమ్ కార్డ్స్ మొత్తాన్ని మనం యుఐఎం కార్డ్స్ అని పిలవడం అయితే జరుగుతుంది. యుఐఎం కార్డ్ స్టాండ్స్ ఫర్ యూజర్ ఐడెంటిటీ మాడ్యూల్. సబ్స్క్రైబర్ అన్నా యూజర్ అన్నా ఒకటే, బట్ ఈ రెండు డిఫరెంట్ టెక్నాలజీ కాబట్టి జిఎస్ఎంలో వచ్చేటప్పటికే సిమ్ కార్డ్ అని, అలాగే సిడిఎంఏ వచ్చేటప్పటికే యుఐఎం కార్డ్స్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక ఫిజికల్ డివైస్ ఉంటేనే వర్క్ చేస్తూ ఉండడం జరుగుతుంది. అంటే మనం రెగ్యులర్గా చూసేటువంటి సిమ్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫిజికల్గా తీసుకెళ్ళి మనం మొబైల్ ఫోన్లో ఇన్సర్ట్ చేసిన తర్వాతనే ఇవి వర్క్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆల్ ఇవన్నీ కూడా మొబైల్ ఫోన్ యొక్క డిజైన్ మీద అంతో ఇంతో ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అంటే ఈ సిమ్ కార్డ్ ట్రే కానీ లేదా ఈ సిమ్ కార్డ్ మాడ్యూల్ని మనం మొబైల్ ఫోన్లో ఇన్సర్ట్ చేయడం కోసం దీనికోసం కొంత స్పేస్ని అయితే కేటాయించడం జరుగుతూ ఉంటుంది. ఈ స్పేస్ ఏదైతే ఉందో వీటిని సేవ్ చేయడం కోసం కంపెనీ ఈ సిమ్స్ గురించి ఆలోచించడం జరుగుతుంది. ఈ సిమ్ స్టాండ్స్ ఫర్ ఎంబ్రాయిడెడ్ సిమ్ కార్డ్ అని అంటాం. అంటే ఎంబ్రాయిడెడ్ సిస్టమ్స్తో వర్క్ చేసేటువంటి ఎలక్ట్రానిక్ సిమ్ కార్డ్. సో ఈ సిమ్ ఏదైతే ఉందో కంప్లీట్లీ మన మొబైల్ ఫోన్ లోపలనే రీప్రోగ్రామబుల్. అంటే ఇప్పుడు రెగ్యులర్గా మీరు చూసేటువంటి సిమ్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ ఓన్లీ ప్రోగ్రామబుల్. అంటే ఒక్కసారి దాంట్లో ప్రోగ్రామ్ రాసాము అన్నట్లయితే ఇంకా దాన్ని ఎరేజ్ చేసేటువంటి పాసిబిలిటీ అయితే లేదు. బట్ ఈ సిమ్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డిఫాల్ట్గా మొబైల్ ఫోన్ మదర్ బోర్డ్ లోపలే ఇంటిగ్రేట్ అయి ఉండటం వల్ల వీటిల్లో మనము ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మనము రీప్రోగ్రామ్ చేసుకోవచ్చు. యూజువల్గా ప్రతి ఒక్క నెట్వర్క్ మనకి ఐఎంఎస్ఐడి కోడ్ని మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఐఎంఎస్ఐడి అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ మొబైల్ సబ్స్క్రైబర్ ఐడెంటిటీ అని అంటాం. ప్రపంచవ్యాప్తంగా ఈ ఐఎంఎస్ఐడి కోడ్ ఏదైతే ఉందో యూనివర్సల్గా ఒక మొబైల్ ఫోన్ నెంబర్కి ఒకటే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ నెంబర్ ఉందనుకోండి, మీ మొబైల్ నెంబర్కి సంబంధించినటువంటి ఐఎంఎస్ఐడి త్రూఅవుట్ ద వరల్డ్ ఎవరికి ప్రొవైడ్ చేయరనమాట. సో ఈ ఐఎంఎస్ఐడి కోడ్ ఏదైతే ఉందో ఇది ఐడెంటిఫై చేసుకోవడం కోసం మీకు సింపుల్గా ఒక 10 డిజిట్ మొబైల్ నెంబర్ రూపంలో మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది మనకు ఉన్నటువంటి సెల్యులర్ నెట్వర్క్స్. సో ఈ ఐఎంఎస్ఐ కోడ్ ఏదైతే ఉందో కంప్లీట్లీ మనము మొబైల్ ఆపరేటర్స్ దగ్గర నుంచి అడాప్ట్ చేసుకొని మన మొబైల్ ఫోన్లో ప్రోగ్రామ్ చేసుకునే విధులుగా దీనికి సంబంధించినటువంటి కొన్ని యాప్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎయిర్టెల్ వాడుతున్నారు అనుకోండి, ఎయిర్టెల్ నుంచి జియోకి వెళ్ళాలనుకుంటున్నారు, సింపుల్ మీరు జియోకి సంబంధించినటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆటోమేటిక్గా మీ ఫామ్ అంటే మీ పర్టికులర్స్ అన్ని ఫిల్ చేశారు అన్నట్లయితే కనుక ఆటోమేటిక్గా మీ మొబైల్ ఫోన్ మీద ఉన్నటువంటి ఐఎంఎస్ఐ కోడ్ ఏదైతే ఉందో ఇది ఆటోమేటిక్గా జియో మీద యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. అంటే యూజువల్గా ఈ ప్రక్రియ అంతా మనం ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ చేయాలి అన్నట్లయితే మనము పోర్ట్ అని చెప్పి ఒక మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ పంపించాల్సి ఉంటుంది. ఆ పోర్ట్ కోడ్ తీసుకొని మనం వేరే ఆపరేటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాల్సిన అవసరం లేకుండా ఫ్రమ్ యువర్ చైర్ అంటే మీరు కూర్చున్న దగ్గర నుంచే మీరు ఈ వర్క్ అంతా చేసేసుకోవచ్చు. జస్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆథరైజేషన్ చేస్తే సరిపోతుంది. అంటే మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ కానీ లేదా పాన్ కార్డ్ కానీ ఇట్లా డాక్యుమెంట్స్ కూడా మీరు డైరెక్ట్గా మొబైల్ ద్వారానే అప్లోడ్ చేసేస్తే సరిపోతుంది. సో ఇది ఇలా కంప్లీట్లీ మనకి ఈ సిమ్ వర్క్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. జస్ట్ మీరు ఏ నెంబర్ కావాలనుకున్నా కానీ అంటే ఏ నెట్వర్క్ కావాలనుకున్నా కానీ ఆటోమేటిక్గా ఆ నెట్వర్క్కి సంబంధించినటువంటి
యుఎంఎస్ఐ కోడ్ మీ మొబైల్ ఫోన్లో సేవ్ చేస్తే సరిపోతుంది. దట్స్ ఇట్. మీ మొబైల్ ఫోన్లో కొత్త నెట్వర్క్ అలాగే కొత్త నెంబర్స్ని కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఈ సిమ్ టెక్నాలజీ అనేది ఇప్పుడు మనకి కొత్తగా వస్తుందేం కాదు. ఆల్రెడీ మనకి లాస్ట్ జనరేషన్ అయినటువంటి ఐప్యాడ్స్ అలాగే మనకి వాచ్ సిరీస్ 3 అంటే యాపిల్ డిజైన్ చేసినటువంటి వాచ్ సిరీస్ 3లో అలాగే మనకి ఒకప్పుడు ప్రీవియస్లీ రిలయన్స్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో సిడిఎంఏ బేస్డ్ టెక్నాలజీ మీద అవి కూడా కంప్లీట్లీ ఇలా ఈ ప్రోగ్రామ్ బేస్డ్ సిమ్స్ మీదనే వర్క్ చేసేవి. కాకపోతే ఒకప్పుడు ఉన్నటువంటి మొబైల్ టెక్నాలజీ ఎలా ఉండేదంటే రీప్రోగ్రామబుల్ కాదు. అంటే ఒక మొబైల్ ఫోన్లో ఒకసారి ప్రోగ్రామ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఎరేజ్ చేసుకొని మళ్ళీ రీప్రోగ్రామ్ చేసుకునేటువంటి వెసులుబాటు అయితే లేదు. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు ఆ వెసులుబాటు ఉంది. ఇప్పుడు ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో యాజ్ ఆఫ్ నో యాపిల్ తన నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ వాచెస్ అయినటువంటి వాచ్ సిరీస్ 4లో అలాగే తన నెక్స్ట్ జనరేషన్ ఫోన్స్ అయినటువంటి యాపిల్ డివైజెస్ అంటే ఐఫోన్స్ అన్నిటిలోనూ కూడా ఈ సిమ్ టెక్నాలజీని తీసుకొని రానుంది. బై ద వే మన ఇండియాలో కూడా ఒకప్పుడు మనకి ఈ సిమ్ ఫెసిలిటీ అయితే లేదు. కానీ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఎయిర్టెల్ మరియు జియో ఈ రెండు మొబైల్ నెట్వర్క్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మనకి ఈ సిమ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ఒకసారి దీనికి వల్ల మనకు వచ్చినటువంటి లాభాలని చూద్దాం. మొదటిగా ఈ సిమ్ కార్డ్కి సంబంధించినటువంటి స్పేస్ ఏదైతే ఉందో అంటే మొబైల్ మదర్ బోర్డ్ మీద మనకి సిమ్ కార్డ్కి సంబంధించినటువంటి స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ని మనం సేవ్ చేయగలుగుతున్నాం. అండ్ అఫ్ కోర్స్ ఈ సిమ్ కార్డ్ వర్క్ చేయడానికి కూడా మనకి కొంత పవర్ కన్జంప్షన్ అయితే చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ పవర్ కన్జంప్షన్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు తగ్గిందనే చెప్పొచ్చు. అండ్ నో నీడ్ టు గో టు ద టెలికాం ఆపరేటర్ అంటే మనకి ఎవరైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ దాకా వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి మనం డాక్యుమెంట్స్ అని సబ్మిట్ చేసుకొని అలాగే వాళ్ళ సర్వీసెస్ని యాక్టివేట్ చేసుకోవడం కోసం మనం గంటల తరబడి వాళ్ళ సర్వీస్ సెంటర్స్లో వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. రైట్ ఫ్రమ్ యువర్ చైర్ మీరు ఈ ప్రాసెస్ అంతా చేయొచ్చు. ఇవి ఈ సిమ్ వల్ల లాభాలు. ఆల్మోస్ట్ ఆల్ ఈ టెక్నాలజీ ఒక గత సంవత్సరం నుంచి మన ఇండియాలో కూడా వచ్చేసింది. ఎయిర్టెల్ అండ్ జియో కంపెనీస్ ఏవైతే ఈ సిమ్స్ని ప్రొవైడ్ చేసినాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇండియాలో వాచ్ సిరీస్ 3 అంటే ఇది యాపిల్ వాచ్ సిరీస్ 2 అండ్ వాచ్ సిరీస్ 3లో వైఫై విత్ సెల్యులర్ అంటే మనకి మొబైల్ యాక్టివ్ ఉన్నంతసేపు మొబైల్తో పేర్ అయి ఉంటుంది. ఎప్పుడైతే మనం మొబైల్ రేడియస్ దాటి పక్కకు వెళ్తామో ఆటోమేటిక్గా మన దగ్గరలో ఉన్నటువంటి ఎల్టీఈ టవర్ దగ్గర నుంచి ఆటోమేటిక్ ఇది సిగ్నల్ గ్రాప్ చేసుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి టెక్నాలజీని ఆల్రెడీ వాచ్ సిరీస్ 3లో తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇకపైన వాచ్ సిరీస్ 4 అలాగే న్యూ అప్కమింగ్ ఐప్యాడ్స్ అలాగే న్యూ అప్కమింగ్ యాపిల్ ఐఫోన్స్లో కూడా ఈ సిమ్ టెక్నాలజీని తీసుకొని రానున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ సిమ్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీకు గనక ఈ సిమ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. ఒకవేళ మీరు గనక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో టెక్నాలజీ అప్డేట్స్తో పాటు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తీసుకొని రావడం అయితే జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.